సార్ ఇప్పుడు ఇప్పటికిప్పుడే ఒక పర్సన్ దగ్గర ఒక మిడిల్ క్లాస్ పర్సన్ దగ్గర ఎంతో కొంత సేవింగ్స్ చేసుకొని ఒక 5 lakhs వరకు ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఇదే 5 lakhs ఫండ్‌ని ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో గనక మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఒక 5 years తర్వాత ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు? ఎవ్రీ మంత్ అంటున్నాను. ఒక సాలరీ లాగా. షూర్. సో 5 lakhs ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి, దానికి మనం కొంచెం టైం ఇస్తాము. ఒక 5 years వెయిట్ చేయమని చెప్తున్నాము. 5 years వెయిట్ చేసినాక వాళ్ళు ఎవ్రీ మంత్ 13,000 వాళ్ళు విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేసేది జస్ట్ 5 yearsే. కానీ వీళ్ళు 13,000 ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 15 years వరకు వాళ్ళు విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. సో మీరు ఇన్వెస్ట్ చేసేది 5 lakhs, అది కార్పస్ బిల్డ్ అయ్యేది 10 lakhs, కానీ విత్‌డ్రాల్ చేసుకునేది 20 lakhs అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఎస్‌డబ్ల్యూపీ. ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటే, మన శాలరీ సరిపోని వాళ్ళు ఒక బ్యాచ్, ఇంకొక సెగ్మెంట్ ఎవరు అంటే మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ఎక్స్పెన్సెస్కి ఎవరైతే మీట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కానీ చాలా మంది ఏమంటారు అంటే, మేము ఇంకొన్ని రోజులు వెయిట్ చేయమని వెయిట్ చేస్తాం, అంటే మా ఏజ్ 40 ఉంది 45 ఉంది కానీ కార్పస్ ఎక్కువ లేదు, మేము ఇంకొన్ని రోజులు వెయిట్ చేయమని వెయిట్ చేస్తాం కానీ మాకు 13,000 సరిపోదు, మాకు కొంచెం 20,000 అబ్బోనే రావాలి, మా ఎక్స్పెన్సెస్ అయితే ఇప్పుడే 20,000 ఉన్నాయి అనేసి అంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, ఇంకో 5 years అడిషనల్గా వెయిట్ చేయండి, మీరు వెయిట్ చేస్తే మీకు 27,000 మీరు విత్‌డ్రాల్ చేసుకోవచ్చు దానికి. 27,000. సో ఇవన్నీ మార్కెట్ సబ్జెక్ట్ రిస్కే, కాకపోతే దీంట్లో మన రిస్క్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మేనేజ్ చేయాలి, విత్‌డ్రాల్ చేస్తున్నప్పుడు కూడా రిస్క్ని మనం మేనేజ్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలంటే, ఫస్ట్ మనం ఇన్వెస్ట్ ఏదైతే 5 lakhs ఏదైతే ఉందో మన రిక్వైర్మెంట్స్ నెక్స్ట్ 6 months నెక్స్ట్ 1 year ఏం రిక్వైర్మెంట్ లేదు అన్నప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా అట్ ఎ టైం మొత్తం ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకుండా డైవర్సిఫికేషన్, మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నట్లే డైవర్సిఫికేషన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఈ ఫండ్ సెలెక్షన్ ప్రాసెస్లో ఎప్పుడైనా సరే లాస్ట్ 3 years లాస్ట్ 5 years ఫండ్ పర్ఫార్మెన్స్ ఒక పర్సంటేజెస్ మాత్రం అస్సలు కన్సిడర్ చేయకండి. చాలామంది లాస్ట్ 1 year ఎక్కువ రిటర్న్స్ వచ్చిందని చెప్పేసి దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ దాంట్లోనే నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి. 30% ఇచ్చిన ఫండ్ అట్లీస్ట్ 10% అన్న ఇయ్యదా అనేసి అనుకుంటారు చాలామంది, కానీ అలా కాదు, అట్లా వర్క్ అవ్వదండి. ఎప్పుడైనా సరే మనకి మ్యూచువల్ ఫండ్ మార్కెట్ 30% రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి అంటే అవి ఓవర్ వాల్యూడ్ అయిపోయినట్లే అప్పటికే, అంటే మ్యాక్సిమం సాచురేషన్ పాయింట్ రీచ్ అయినట్టు. అప్పుడు నెక్స్ట్ 2 to 3 years దాంట్లోకి వెళ్ళి ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకి నెక్స్ట్ ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఏవి ఉన్నాయి అంటే, క్యుములేటివ్గా ఏవి ఎక్కువ మంచి పర్ఫార్మింగ్ చేస్తున్నాయో ఆ ఫండ్స్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా మార్కెట్లో ఉన్న యావరేజ్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.